మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 5 వచనాలు చూసినట్లయితే ఇక్కడ కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతో దించిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడినాయి. హల్లెలూయా. ఎంత గొప్పదైనటువంటి మాట. ఒక్క మాటలో ఆ పక్షవాయువు గలవాని యొక్క విశ్వాసం కాదండి, కానీ అతనితో పాటు వచ్చిన స్నేహితులు, అతని తీసుకొని వచ్చిన స్నేహితుల విశ్వాసమును బట్టి కదా. when people wants a healing, they do not come to the Lord. చాలామంది రావడానికి ఇష్టపడరు, లేకుంటే చాలామంది సర్లే ఆగుదాంలే అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ స్నేహితులు, మంచి స్నేహితులు దేనికైనా తెగించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఆ చాలా మందిలో అంటే రద్దీగా ఉండడం వల్ల యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆ స్నేహితుని తన స్నేహితుడు తీసుకొని వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఇంటి మీదకి తీసుకెళ్ళడమే కాకుండా ఒక ఇంటి కప్పుకి రంధ్రం చేసి పైనుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారో అక్కడికి తెచ్చినారండి. ఎంత గొప్పదైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసము బట్టే అతని పాపములు క్షమించబడినాయి, నీ పరపెట్టుకొని నడుము అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచినాడు. హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వు ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు? దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే స్నేహితులను కలిగి ఉన్నావా, లేకపోతే ఈ లోకము వైపు తీసుకొని వెళ్ళే స్నేహితులుగా ఉన్నావా, కలిగి ఉన్నావా? అయితే ఇక్కడ చూడండి, ఆ నలుగురు, ఈ యొక్క స్నేహితుడు, ఈ నలుగురు ప్లస్ ఒకడు కలిస్తే 5గురు, అంటే 5గురు స్నేహితులు కలిస్తే కృపను బోధించే స్నేహితులుగా, కృపను గురించి మాట్లాడే స్నేహితులుగా కదా, కృపలో ఆయన మాటలు వింటూ బలపడే స్నేహితులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్.